కస్బా వార్తలకు స్వాగతం. ప్రభుత్వ హామీ ప్రకారం ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకి మార్చే విధంగా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని బీసీ ముదిరాజుల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని జలవిహార్లో ముదిరాజు విద్యావంతుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ సిహెచ్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ముదిరాజుల ఐక్యతారాగ సమావేశంలో ముదిరాజుల పెద్దలైన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ శాసన మండలి సభ్యులు కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి ముదిరాజులపై ప్రత్యేకమైన చిత్తశుద్ధి ఉన్నదని, ప్రభుత్వ హామీ ప్రకారం ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకి మార్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని అన్నారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ జనాభాలో 7.46% ముదిరాజులు ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన ప్రాధాన్యత అందడం లేదని అన్నారు. రాష్ట్రంలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాలలో ముదిరాజులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని అన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ మాట్లాడుతూ ముదిరాజులు ఇతర బీసీ సంఘాలతో కలిసి ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మాజీ శాసన మండలి సభ్యులు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ముదిరాజుల ఐక్యత కోసం ఎంతగానో కృషి చేస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో మన కులం వాళ్ళు కొన్ని బలహీనతలకు లోను కావడం వల్ల మనం అనుకున్నది సాధించడంలో కొంతవరకు వెనుకబడిపోయామని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ముదిరాజుల విద్యావంతుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ సిహెచ్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ముదిరాజుల ఐక్యతారాగ సమావేశంలో ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకు మార్చే ఏకవాక్య తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. సభకు హాజరైన ముదిరాజుల హర్షధ్వానాల మధ్య బీసీ-డి నుంచి బీసీ-ఏకు ముదిరాజులను మార్చాలనే ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఇకనైనా ప్రభుత్వం దృష్టి పెట్టి రాష్ట్ర జనాభాలో అత్యధిక పన్నులు కడుతున్న కులంగా బీసీ ముదిరాజులు ఉన్నారు అన్న విషయం ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారమే బీసీ-డి నుంచి బీసీ-ఏకు ముదిరాజులను మార్చే విధంగా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని విద్యావంతుల చైర్మన్ ప్రొఫెసర్ సిహెచ్ దినేష్ కుమార్ డిమాండ్ చేశారు. ముదిరాజు విద్యావంతుల వేదిక పిలుపునకు పెద్ద ఎత్తున బీసీ ముదిరాజులు హాజరు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.